హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నవరాత్రిలో రెండవ రోజు కదండి. బాలా త్రిపుర సుందరికి మనం పులిహోర ప్రసాదం తయారు చేస్తున్నాం. నేను ఎలా తయారు చేశానో చూపిస్తున్నానండి. ముందుగా ఒక గ్లాసు, పెద్ద గ్లాసు నిండా బియ్యం తీసుకొని బాగా కడిగి నానపెట్టానండి. నానపెట్టేసి దాంట్లో 2 స్పూన్ల నూనె వేశాను. ఏ నూనెనండి, మంచి నూనె, ఏ నూనెనే వేసేసి ఇప్పుడే ఉప్పు వేసేసి ఉడికిచ్చేస్తామండి. ఎందుకంటే తర్వాత మనం ఎలాగూ టేస్ట్ చూడలేము. బియ్యానికి ఉప్పు పట్టుంటే చాలా బాగుంటుంది. నూనె ఎందుకు వేస్తానంటే పొడిగా వస్తుందని. ముందుగా 1 గంట 2 గంటలు నానపెడతానండి నేను బియ్యాన్ని. ఎప్పుడు విడిగా కూడా నానపెడతాను. దీనికి పర్టికులర్గా పులిహోరకి నానపెట్టి నూనె వేసి ఉడికిస్తే పొడిగా చాలా బాగా వస్తుందండి. అంతే, దాన్ని అన్నం ఉడికిచ్చేసుకొని ఈ లోపల మనం పులిహోర పొడి రెడీ చేసుకుందామండి. ఒక ప్యాన్ పెట్టుకొని వెలిగించి దాంట్లో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసి బాగా వేయించుకోవాలండి. సన్న సెగ మీద పెట్టుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వస్తుంది, మంచి వాసన వస్తుంది కదా, అంతవరకు సిమ్లో పెట్టి వేయించుకోండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తానండి. చూడండి, దీంట్లో ఒక 10 ఎండుమిరపకాయలు, మీరు తినే కారాన్ని పట్టండి. ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ 4 మెంబర్స్కి, అంటే 4గురికి చేస్తున్నాను కాబట్టి నేను తీసుకునేది ఇది కరెక్ట్గా 4 మెంబర్స్కి ఒక పెద్ద గ్లాసు రైస్కి సరిపోతుందన్నమాట. కాబట్టి నేను 10 గుంటూరు మిరపకాయలు తీసుకున్నాను కాబట్టి 10 వేసుకున్నాను. మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తిరగమాతలో పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి తగ్గించి కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి, ఇది తురిమైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా ముక్కలు వీటితో పాటు వేయించేసి మిక్సీలో పొడి కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా వేసుకోవచ్చు అండి. తురిమి వేస్తే కూడా చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఇవి ఒక 2 నిమిషాల పాటు అలా గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని వేయించండి. దీనికి ఏ నూనె యాడ్ చేయొద్దు. ఇవి కొద్దిగా వేగుతూ ఉండగా ఒక 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర చాలండి, ఎక్కువ వద్దు. అవి 2 వేసేసి అన్నీ బాగా వేగాలండి సిమ్లోనే. మొత్తం కలిపి ఒక 10 నిమిషాలు పడుతుంది. సిమ్లో పెట్టి అన్నీ వేగించుకోండి. అవన్నీ వేగిపోయినాయి అనిపించినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని అప్పుడు నువ్వులు వేసుకోండి. నువ్వులు ఎక్కువ అవసరం లేదండి, ఎక్కువ వేగద్దు. ఆ వేడి పెనంలో చాలన్నమాట, చిట అనేస్తాయి, బాగా వేగిపోతాయి అన్నమాట. వేసేసి అవి కొద్దిగా చల్లారనివ్వండి. ఈ లోపల మన అన్నం వండుకుంటూ ఉంటాం కదా, అన్నం ఉడుకుతూ ఉంటుంది. చిన్న చింతపండు, మన చేతిలో పట్టేంత చింతపండు, అంటే ఉసిరికాయ సైజ్ అన్నమాట, తీసుకొని నానబెట్టి పెట్టుకోండి. మనం చల్లారే లోపల అది కూడా నానుతుంది కదా, సరిపోతుంది. బాగా నానబెట్టేసి దాన్ని జ్యూస్ తీసి రెడీ పెట్టేసుకోండి. ఆ చల్లారిపోయిన పులిహోర దినుసులన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో 2 స్పూన్ల నువ్వుల నూనె తీసుకున్నానండి. ఇక్కడ దీనికి నువ్వుల నూనె అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఏదైనా పప్పు నూనె ఏదైనా పర్వాలేదు. నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నా. మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె వేసుకొని అది బాగా కాగిన తర్వాత 1/2 కప్పు శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, మనం మామూలు తిరగమాత గింజలు వేసి ఒక 2 స్పూన్ల వేరుశనగపప్పు వేసానండి. అన్నీ వేసి ఇవి బాగా వేగే లోపల మిక్సీలో మనం ఇందాక వేయించుకున్న ఉన్నాయి కదా, అన్నీ పొడి కొట్టుకొని రెడీగా పెట్టుకోండి. ఇవి వేగంగానే దీంట్లో కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయ కూడా వేస్తానండి నేను. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అన్నీ వేసి అది బాగా వేగంగానే పసుపు, ఇంగువ 2 వేసేసుకొని, పసుపు ఇట్లా నూనెలో వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. కొంతమంది అన్నం ఉడికిచ్చేటప్పుడు కూడా వేస్తారు, అది కూడా బాగుంటుంది. పచ్చగా అన్నం చాలా బాగుంటుంది, కానీ ఇది నూనెలో వేగితేనే బాగుంటుంది. అది వేగంగానే కొద్దిగా 1 స్పూను ఇందాక వేయించుకున్న మన పులిహోర పొడి వేసానండి, ఆ వీడియో మిస్ అయింది. అది కొద్దిగా వేసి అది కూడా నూనెలో వేగంగానే చింతపండు గుజ్జు పోసేసామండి. చింతపండు గుజ్జు పోసి సిమ్లో పెట్టి బాగా చిక్కటి గుజ్జు చేసుకుంటే ఎక్కువసేపు ఉడకదండి. నీళ్లు పల్చగా చేసుకున్నారంటే ఎక్కువసేపు పడుతుంది ఉడకడానికి. కాబట్టి కొద్ది చిక్కటి గుజ్జు వేసేసుకోండి, త్వరగా ఉడికిపోతుంది. అది ఉడకంగానే గ్యాస్ ఆఫ్ చేసేసి మనం ఇంకొక స్పూన్, ఇందాక 1 స్పూన్ వేసుకుని అప్పుడు ఇంకొక స్పూన్ కూడా వేసుకొని బాగా కలుపుకొని చూసుకోండి, మీరు తినే దాన్ని బట్టి. ఒక 1/2 స్పూన్ చక్కెర కూడా వేయాలండి. వేసి అన్నీ బాగా కలిపేసుకొని
ఆ వేగిన మిశ్రమాన్ని వేడి వేడి అన్నంలో వేసి కలుపుకోవడమేనండి. చూసారా అన్నం ఎంత పొడిగా ఎంత బాగా వచ్చిందండి. అంటే మనం నూనె వేసి ఉడికిచ్చాం కదా, ఈ కలుపుకోవడంలోనే ఉందండి మర్మం అంతా. బాగా మరీ అన్నం చితికిపోకుండా కొద్దిగా కేర్ఫుల్గా బాగా కలుపుకోవాలి. అంత గుజ్జంతా వేసేసి కలిపేసేసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి మూత పెట్టేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. చూసారా బాగా కలిపేసుకున్నాం కదా, ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేసి మూత పెట్టేసేయండి. కొద్దిగా మగ్గాలండి, మగ్గాయి బాగా సెట్ అవుతుంది. ఈ పులి గుజ్జంతా బాగా అన్నానికి పట్టి బాగా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. చూసారా రెడీ అయిపోయింది. నైవేద్యం పెట్టేసుకోవడమేనండి. ట్రై చేయండి, చాలా ఈజీ కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.